అందరికీ నమస్కారం. ఈ రోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వ్యాపార భాగస్వాముల ద్వారా మీకు సంతోషకరమైన వార్త అందవచ్చు. మీరు మీ ఆనందాన్ని కుటుంబ సభ్యులతో పంచుకోవచ్చు. ఆస్తి అమ్మకానికి సంబంధించిన అడ్డంకులు తొలగిపోతాయి. మీ ఆరోగ్యం బాగుంటుంది. ప్రజలు మీ ఆలోచన విధానంతో మీ పనితీరుతో ఎక్కువగా ఏకీభవిస్తారు. మీ మనసు అనేక ఆలోచనలతో నిండి ఉంటుంది. న్యాయపరమైన వివాదాలు లేదా అప్పుల నుండి ఊహించని ఉపశమనం లభించవచ్చు. సృజనాత్మకత మరియు మేధస్సు చురుగ్గా ఉంటాయి. అనవసరమైన సందేహాలు తలెత్తవచ్చు. ఇతరుల పురోగతితో మిమ్మల్ని మీరు పోల్చుకుని కలత చెందవద్దు. సంబంధంలో దూరం ఏర్పడవచ్చు. దానిని అనుమానంతో కాకుండా నమ్మకంతో పరిష్కరించుకోండి. చట్టపరమైన విషయాల ద్వారా ఆర్థిక లాభాలు పొందవచ్చు. అసంపూర్తిగా ఉన్న పనులను అంకిత భావంతో నిబద్ధతతో పూర్తి చేయండి. మీ నడుము, వెన్నెముక కింది భాగం మరియు మూత్ర అవయవాల పట్ల జాగ్రత్త వహించండి. కుంభరాశి అధిపతి అయిన శని మితవాద స్థితిలో ఉన్నప్పుడు పనుల ఒత్తిడి ఉండవచ్చు లేదా భారీ ఆరోగ్యం క్షీణించవచ్చు. కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి. మరి ఎక్కువగా ఒత్తిడికి గురి కాకుండా కాలక్రమేణా అంతా సర్దుకుంటుంది. మీరు ఆస్తి వ్యవహారాలు చూసుకుంటే చట్టపరమైన విషయాలను సరిచూసుకోండి. మీ పని సకాలంలో ప్రణాళిక చేసుకోండి. సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే మీరు చేపట్టే పనిలో గొప్ప విజయం సాధిస్తారు. ఈరోజు మీరు ఆత్మవిశ్వాసంతో బలమైన సంకల్ప శక్తితో నిండి ఉంటారు. మరియు మీ రోజు ప్రేమ శృంగారంతో నిండి ఉంటుంది. మీరు విరుద్ధ లింగానికి చెందిన వారితో స్నేహాలను పెంచుకుంటారు. ప్రయాణం, వినోదం, రుచికరమైన ఆహారం మరియు కొత్త బట్టలు మీ ఆనందాన్ని బాగా పెంచుతాయి. భాగస్వామ్యాలు ప్రయోజనకరంగా ఉంటాయి. వివాహిత జంటలు సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తారు. ఈరోజు సరదా, వినోదం మరియు ఆనందంతో నిండి ఉంటుంది. మీరు కొంతకాలంగా ఏవైనా పెద్ద ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే అవి ఈరోజు చాలా వరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. పెళ్లి కాని వారు ఈరోజు పని ప్రదేశంలో లేదా బయట ఒక ప్రత్యేకమైన భాగస్వామిని కలుసుకుంటారు. దీని కారణంగా వారు ఆ బంధం పట్ల చాలా ఉత్సాహంగా ఉంటారు. వ్యాపార పరంగా ఈరోజు చాలా లాభదాయకంగా ఉంటుంది. కానీ మీ బాధ్యతలను నెరవేర్చడంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉండకండి. ఈరోజు మీ పిల్లల యొక్క చిరకాలంగా నెరవేరని ఒక పెద్ద కోరిక నెరవేరవచ్చు. దానివల్ల ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. కోరుకున్న ఆనందం లభించడం, ఆర్థిక సమస్యలు తొలగిపోవడం వల్ల మీరు మానసికంగా, శారీరకంగా చాలా శక్తివంతంగా ఉంటారు. ఈరోజు మీకు మంచి రోజు అవుతుంది. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. పరిపాలన విషయంలో మీరు విజయం సాధిస్తారు. మీ ప్రవర్తన మీ ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటుంది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది. సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సమయం గడపడం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక పాత సమస్య పరిష్కారం కావడంతో మీరు ఆనందంగా ఉంటారు. కొత్త ప్రాజెక్టులపై దృష్టి పెట్టడం వృత్తిపరంగా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ భవిష్యత్తు విజయానికి మార్గం సుగమం చేసే కొత్త ప్రణాళికలను రూపొందించుకోవడానికి ఇదే సరైన సమయం. ఆరోగ్యపరంగా కొంత ప్రశాంతత మరియు ధ్యానం మీ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి మరియు ఒత్తిడికి దూరంగా ఉండండి. ఈరోజు మీకు సానుకూలమైన మరియు స్ఫూర్తిదాయకమైన రోజుగా ఉంటుంది. మీ లక్ష్యాల వైపు పయనిస్తూ మీ ఆత్మవిశ్వాసాన్ని కాపాడుకోండి. సంబంధాలు మంచి సామాజిక హోదాతో ప్రారంభం అవుతాయి. కుటుంబ సభ్యులు మీతో సంతోషంగా ఉండవచ్చు. మీరు వ్యక్తపరిచే విధానం ఇతరుల మనసులను గెలుచుకోవచ్చు. వివాహితులకు వారి జీవిత భాగస్వామి నుండి ఆచరణాత్మక మద్దతు లభిస్తుంది. ఈ మద్దతు భావోద్వేగ మాటల రూపంలో కాకుండా ఇంటి పనుల్లో సహాయం చేయడం, ఇంటిని నిర్వహించడం లేదా బాధ్యతలను పంచుకోవడం వంటి రూపాల్లో ఉంటుంది. ఇంట్లో కలిసి భోజనం చేయడం, చిన్నపాటి షాపింగ్ లేదా కుటుంబ ప్రణాళిక సన్నిహిత్యాన్ని పెంచుతాయి. సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి ఈరోజు ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది. బంధువులు, అత్తమామలు లేదా గతంలో మీకు ఉద్రిక్తత ఉన్న వారితో పరిస్థితులు మెరుగుపడవచ్చు. మీరు కఠినంగా కనిపించకుండా కష్టమైన విషయాలను వ్యక్తపరచగలుగుతారు. ఇదే మీ బలం. అతిథులు రావచ్చు మరియు ఇల్లు సందడిగా ఉంటుంది. అవివాహితులకు సంభాషణ, కుటుంబ పరిచయాలు లేదా ప్రశాంతమైన ప్రవర్తన ద్వారా ఆకర్షణ పెరగవచ్చు. ఆర్భాటం కంటే సంయమనం మీకు ఎక్కువ అనుకూలిస్తుంది. మీ అత్తమామలతో లేదా కుటుంబ పెద్దలతో జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న విషయాలతోనే గొడవలు జరగవచ్చు కావున జాగ్రత్తగా ఉండండి.
ఈ రాశి వారు గొడవలకు దూరంగా ఉండడం చాలా మంచిది. మీ పిల్లల నుండి మీకు ఆహ్లాదకరమైన సంకేతాలు అందుతాయి. పనులు మరియు చదువులు బలంగా ప్రారంభం అవుతాయి. గుర్తింపు లేదా మంచి వ్యాపార పురోగతిని తీసుకురావచ్చు. వ్యాపారం, అమ్మకాలు, క్లయింట్ పని లేదా ఫ్రీలాన్స్ పనిలో నిమగ్నమైన వారు ఆర్డర్లు లేదా ఉపయోగకరమైన సమాధానాలను పొందవచ్చు. ఇది ఉత్సాహాన్ని ప్రోత్సహిస్తుంది, కానీ తొందరపాటును కాదు. ఈ సమయంలో కొద్దిపాటి సందేహవాదం ప్రయోజనకరంగా ఉంటుంది, ఎందుకంటే అది మిమ్మల్ని ఆలోచించేలా చేస్తుంది. విద్యార్థులు పుస్తకాలు మరియు లక్ష్యాలను మెరుగుపరుచుకోవాలి. చదువులకు మరియు సంభాషణలకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు బాగా చదువుకోవాలి. మాట్లాడడం, బోధించడం, రాయడం, కౌన్సిలింగ్, ఇంటర్వ్యూలు లేదా సంప్రదింపుల్లో నిమగ్నమైన వారికి ప్రయోజనం చేకూరుతుంది. మీరు ఉన్నతాధికారులతో చర్చలు, సమావేశాలు లేదా ప్రజెంటేషన్లతో బాగా రాణించవచ్చు. మిమ్మల్ని వ్యతిరేకించే వారితో కూడా మీరు శాంతియుతంగా పని చేయగలరు. కఠోర శ్రమ ద్వారా విజయం లభిస్తుంది. ఒక సాహసోపేతమైన నిర్ణయానికి అదనపు కృషి అవసరం కావచ్చు. మీకు మీ తమ్ముడు, సహోద్యోగి లేదా సహపాఠి నుండి మద్దతు లభిస్తుంది. మీరు అలసటగా ఉన్నప్పటికీ ముందున్న మార్గం స్పష్టంగా కనిపిస్తుంది. మీ శరీరం నెమ్మదిగా ఉన్నట్లు అనిపించిన సోమర్థనాన్ని నివారించండి. ఈ రాశి వారికి ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉన్నాయి. మీరు వ్యాపారం, సామాజిక గుర్తింపు లేదా లాభాలకు సంబంధించిన ఆనందాన్ని అనుభవించవచ్చు. కొందరికి రిస్క్తో కూడిన అవకాశాలు ఆకర్షణీయంగా అనిపించవచ్చు. మరికొందరు వాటి నుండి ప్రయోజనాలు కూడా పొందవచ్చు. కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. ఈ రాశి వారికి ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. ఈ రాశి వారికి కంటి అలసట, స్క్రీన్ ఒత్తిడి లేదా నిద్రలేమి వంటి సమస్యలు కలగవచ్చు. ఇది తీవ్రమైనదిగా అనిపించకపోవచ్చు, కానీ శరీరం సంకేతాలు పంపుతుంది. మీ కళ్ళకు కొంత విశ్రాంతి ఇవ్వండి. స్క్రీన్ బ్రైట్నెస్ను తక్కువగా ఉంచండి. రాత్రి పొద్దుపోయే వరకు ప్రతి సందేశానికి స్పందించాల్సిన అవసరం లేదు. మీ మనసు చురుగ్గా ఉంటుంది, కానీ మీ శరీరం అలసిపోయినట్లు అనిపించవచ్చు. మీకు చిన్న ప్రయాణం, తేలికలేని షెడ్యూల్ లేదా ఎక్కువ పని ఉంటే విరామం తీసుకోండి. అలసటగా ఉన్నప్పటికీ మిమ్మల్ని మీరు ముందుకు నెట్టుకోకండి. డ్రైవింగ్ చేసేటప్పుడు అతి విశ్వాసాన్ని నివారించండి. ఒక చిన్న తొందరపాటు ఈరోజు మీ మానసిక స్థితిని పాడు చేస్తుంది. ఆస్తి సంబంధిత లావాదేవీలకు ఈరోజు మంచి రోజు, కానీ చాలా జాగ్రత్త అవసరం. ఎవరైనా మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నించవచ్చు, కాబట్టి ప్రతి పత్రం మరియు స్టేట్మెంట్ను జాగ్రత్తగా పరిశీలించండి. కుటుంబ సంబంధాలలో ఉన్న మనస్పర్ధలు పరిష్కరించుకోవడానికి మీకు మంచి అవకాశం లభిస్తుంది. మీరు కుటుంబంతో కలిసి రుచికరమైన ఆహారాన్ని మరియు నాణ్యమైన సమయాన్ని ఆస్వాదిస్తారు. ఒక బంధువును లేదా సన్నిహిత మిత్రుని సందర్శించే అవకాశం ఉండవచ్చు. మాట్లాడేటప్పుడు మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోండి, ఎందుకంటే మీ మాటలు ఎవరినైనా బాధ పెట్టవచ్చు. ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు ఈరోజు మీకు అనుకూలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. భూమి, ఇల్లు లేదా ఇతర స్థిరాస్తులకు సంబంధించిన పెండింగ్ విషయాలు పురోగతి సాధించే అవకాశం ఉంది. గతంలో నిలిచిపోయిన చర్చలు మళ్ళీ ప్రారంభమై మీకు అనుకూల ఫలితాలను అందించవచ్చు. ఆర్థికంగా కూడా ఈ పరిణామాలు భవిష్యత్తులో ప్రయోజనకరంగా మారే అవకాశం ఉంది. ఉద్యోగ మరియు వ్యాపార రంగాల్లో స్థిరమైన పురోగతి కనిపిస్తుంది. కొత్త అవకాశాలను గుర్తించి వాటిని సద్వినియోగం చేసుకునే పరిస్థితులు ఏర్పడతాయి. ముఖ్యంగా సంగీత, కళ మరియు సృజనాత్మకత రంగాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు లభించవచ్చు. కుటుంబ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. బంధువులు మరియు స్నేహితుల సహకారం మీకు ఉత్సాహాన్ని అందిస్తుంది. ప్రేమ మరియు దాంపత్య జీవితాల్లో పరస్పర అవగాహన మరింత బలపడుతుంది. ఆరోగ్యపరంగా సాధారణ స్థితి కొనసాగుతుంది. ఆలోచించి తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తు అభివృద్ధికి బలమైన పునాది వేస్తాయి. పెండింగ్లో ఉన్న ఏవైనా పనులు పూర్తి కావచ్చు. ఈ రాశి వారు ఈరోజు ముఖ్యంగా మీ అత్తమామలతో లేదా కుటుంబంలో ఉన్న పెద్దలతో మీరు మాట్లాడేటప్పుడు మీ మాటను, కోపాన్ని అదుపులో ఉంచుకోండి. వారితో గొడవలు జరగవచ్చు, జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారు మాత్రం గొడవలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 1, అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.